ఓకే. ఓకే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, అలాగే రోజు మాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజలక్ష్మి గారికి, ఈ జూమ్ నిర్వహిస్తున్న మేడం గారికి, అలాగే మహిళా చైతన్యం గ్రూప్కు జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏది మంచిది. పత్రిజీ గారు ఏం చెప్పారు? మనం రోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం వింటున్నాము. అంటే ప్రతి ఒక్కరికి, ఒక పక్షికి 2 రెక్కలు ఎలా అవసరమో ధ్యానము జ్ఞానము 2 అవసరమే. ఏ లెక్క లేకపోయినా పక్షి ఎగరలేదు. మనకు ధ్యానము జ్ఞానము అవసరమే. మరి పత్రిజీ ధ్యానము ఎందుకు అంటే జ్ఞానము కోసము అన్నారు. మరి జ్ఞానం ఎందుకు? కర్మలు రహితం చేసుకోవటానికి. మరి కర్మలు ఎందుకు రహితం చేసుకోవాలి? జన్మ లేని స్థితిని పొందటానికి. మరి ముక్తి మోక్షం పొందాలి అంటే మనం జ్ఞానం పొందవలసిందే. శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదండి, జ్ఞానాగ్ని కర్మ దగ్ధాణం అన్నాడు. అంటే జ్ఞానం అనే అగ్నిలోనే మన కర్మలు దగ్ధమవుతాయి అని చెప్పారు. మరి పత్రిజీ గారు కూడా నువ్వు కర్మలు దగ్ధం చేసుకోవాలి అంటే జ్ఞానం పొందవలసిందే అన్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? ధ్యానం చేస్తున్నాము. మరి జ్ఞానానికి కూడా ఏం చెప్పారు? ఆయన కోరుకున్నది ఏమిటి? శాకాహార జగత్తు, ధ్యాన జగత్, అలాగే పిరమిడ్ జగత్తు కావాలని కోరుకున్నారు. మరి శాకాహార జగత్ కావాలి అంటే ముందు మనసులో గుణాలు మారాలి అంటే మనం ఆహారం శాకాహారం తీసుకోవాల్సిందే. శాకాహారం తీసుకున్నప్పుడే మనసు శుద్ధి అయ్యి, అలా మనసు శుద్ధి అయినప్పుడే మానవుడు గుణాన్ని మార్చుకోగలుగుతాడు. మరి తీవ్రమైన సాధన ఎలా చెయ్యాలి? తీవ్రమైన సాధన పతంజలి మహర్షి చెప్పినట్టు చిత్తవృత్తి నిరోధ అన్నారు. అంటే పతంజలి మహర్షి చిత్తవృత్తులు నిరోధించుకుంటే నువ్వు ధ్యాన స్థితిలో ఉన్నట్టు అని చెప్పారు. బుద్ధ భగవానుడు ఆనాపానసతి అని చెప్పారు. పత్రిజీ గారు ఏం చెప్పారు అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనారహిత స్థితిలో విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటావు. విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్నప్పుడు నీలో శక్తి అపారంగా పెరుగుతుంది. అపారంగా పెరిగినప్పుడు ఏమవుతుంది? నీకు గుణం మారుతుంది. నువ్వు గుణం మారినప్పుడు ఏమవుతావు? బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు వివేకం కలుగుతుంది. వివేకం కలిగినప్పుడు విచక్షణ జ్ఞానం కలుగుతుంది. విచక్షణ జ్ఞానం కలిగినప్పుడు ఏది సత్యం, ఏది అసత్యం అనేది తెలుసుకోగలుగుతారు. అంటే ఏది సత్యం అంటే సత్యాన్ని పట్టుకున్న పత్రిజీ గారు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ధ్యానులుగా చేయగలిగారు. అంటే సత్యాన్ని, ఏ సద్గురుల్ని మనం పట్టుకోవాలి? సత్యాన్ని ఆచరించేవాళ్ళు, సత్యాన్ని బోధించేవారు, సత్యంలో జీవించేవారు ఆ పత్రిజీ గారు. అందువలనే కోట్ల మంది ఆయన వాక్కును, మాటే మంత్రమై ఈరోజు కోట్ల మంది ధ్యానులుగా మారి ఎంతో ఆనందంగా ఉన్నారు. అంటే ఇక్కడ ముక్తి అంటే జీవించి ఉండగానే ఆనంద స్థితిలో ఉండగలుగుతున్నారు. మరి ఈరోజు మనం ఏది మంచిది అనే కొన్ని పాయింట్స్ తెలుసుకుందామండి. మన జీవితంలో ఎన్నో ఎన్నో రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని సంఘటనలు జరిగినా అంటే ఒక్కొక్కసారి మన పరిజ్ఞానంతో వాటిని ఏమనుకుంటాము? కొన్ని చెడ్డవారిని మంచివారు అనుకుంటాం, మంచివారిని చెడ్డవారు అనుకుంటాం. కానీ మంచి పనిని చెడ్డ పని, చెడ్డ పనిని మంచి పని కూడా అనుకుంటాం. అంటే నిర్ణయం తీసుకోలేకపోతున్నాము అంటే మనం ఇంకా మన బుద్ధి వికసించలేదు కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాము. మరి మహాత్ములందరూ జ్ఞానాన్ని అందించి మన మీద ప్రేమతో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏది మంచిది, ఏది చెడు, ఎలాంటి పనులు చేయాలి, ఏ కర్మలు చేయకూడదు అని చక్కగా బోధించడం జరిగింది. మన పత్రిజీ గారే చెప్పారు కదా, ఎలాంటి కర్మలు చేస్తే, కర్మ సిద్ధాంతం చెప్పారు, ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలు అనుభవించాలి అని. అంటే చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. ఏ పాపము లేకపోతే
ఏ రోగము లేదు అని చక్కగా వివరించారు. అంటే మనం ఏది మంచిదో, ఏది ఉత్తమమైనదో మనం తెలుసుకొని మనం ఆటిల్ని ఆచరించినప్పుడు ఉన్నతంగా ఎదగలుగుతాము. అంటే ఏది ఉత్తమమైనది, అన్నిటికంటే గొప్పదానినే ఉత్తమమైనది అంటారు. అన్నిటికంటే మంచి సమయం ఏది? ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, అన్నిటికంటే మంచి సమయం ఏది అంటే వర్తమానంలో జీవించటం. మరి యోగులందరూ మనకు వర్తమానంలో జీవించాలి అని చెబుతున్నారు. అంటే వర్తమానం గురించి ప్రాపంచిక జీవితంలో తెలుసుకోలేరు. ఎప్పుడూ ప్రాపంచిక జీవితంలో వర్తమానంలో జీవించలేరు. ఆధ్యాత్మిక జీవితంలో యోగులందరూ వర్తమానంలో జీవించాలి అని చెప్పారు. అలా జీవిస్తే ఎంతో ఆనందంగా జీవించగలుగుతాము. వర్తమానంలో జీవించలేకపోవటానికి కారణం మనలోని అజ్ఞానమే. అందుకే పత్రిజీ గారు ఏం చెప్పారు? గతం జరిగిపోయిన కదా, భవిష్యత్తు జరగబోయే కదా, వర్తమానం నీకు ఇచ్చిన బహుమానం అన్నారు. వర్తమానం బహుమానము ఎలా అయింది అంటే, గతంలో ఎన్నో సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయండి. ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునప్పుడు పదే పదే ఆ విషయాల్ని గుర్తు చేసుకోవటం వలన నీకు నష్టము, కష్టము కలుగుతుంది తప్ప ఏ లాభము ఉండదు. అందుకే ఓషో మహాశయుడు ఒకసారి ఏం చేశాడంటే రాత్రంతా నది దగ్గర కూర్చున్నాడటండి. కూర్చుంటే వాళ్ళ అమ్మమ్మ గారు ఉదయాన్నే వస్తే, నది దగ్గర రాత్రంతా ఏం చేసావు నాయనా అని అడిగిందట. అప్పుడు చెప్పాడట, అమ్మమ్మ, ఆ నదిలో నీరు కాసేపైనా ఆగుతుందేమోనని చూశాను అన్నాడట. ఆగుతుందేమోనని చూస్తే నదిలో నీరు ఎప్పుడైనా ఆగుతుందా? ఆగదు. అలాగే మన జీవితం కూడా ప్రవహించే నది లాంటిది అని ఓషో మహాశయుడు చెప్పడం జరిగింది. అంటే ఓషో మహాశయుడు జీవితాన్ని ఒక నదీ ప్రవాహంతో పోల్చారు. అంటే మన జీవితంలో కూడా ఎన్నో చెడ్డ సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మంచి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ చెడ్డ సంఘటనలను పదే పదే గుర్తు చేసుకోవటం వలన వర్తమానంలో ఆనందాన్ని కోల్పోతున్నాము. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాము, పిల్లలు రేపు ఏ అనారోగ్యం వస్తుందో, పిల్లలు చూస్తారో చూడరో, ఆర్థిక ఇబ్బందులు వస్తాయో అని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు బాధే మిగులుతుంది. అంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం, గతాన్ని తలుచుకుంటే బాధ. అందుకని యోగీశ్వరులందరూ ఏం చెప్పారు అంటే వర్తమానంలో జీవించాలి అని చెప్పారు. ఉదాహరణకు ఉదయాన్నే భార్యాభర్త ఇద్దరు ఏదో కేకలేసుకున్నారండి. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత భార్య పదే పదే అదే తలుచుకోవటం వలన వర్తమానంలో ఉన్న ఆనందాన్ని కోల్పోతుంది. అంటే జరిగిపోయిన దాన్ని ప్రతి నిమిషం, ఏ నిమిషానికి ఆ నిమిషమే గతం అయిపోతుంది కాబట్టి ఎప్పుడు మనం వర్తమానంలో జీవించాలి అని చెప్పారు. అంటే యోగి అయిన వాడు ఎప్పుడు వర్తమానంలో జీవిస్తాడు. ఆ అజ్ఞాని అయిన వాడు దాన్ని పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అందుకే యోగీశ్వరులందరూ వర్తమానంలో జీవించాలి అన్నారు. వర్తమానమే మంచి సమయం అని చెప్పారు. ఇక రెండవది, అన్నిటికన్నా మంచి పని ఏమిటి అన్నారు. అన్నిటికంటే మంచి పని నీ ముందు ప్రకృతి పెట్టిన పని చేయటమే. అంటే ఈరోజు క్లాస్ చెప్పాలన్నారు, నీ ముందు ఆ పని వచ్చింది, ఏదో ఒక ఆటంకాలతో నువ్వు ఆ పని ఆపొద్దు. ఒక క్లాస్ జరపాలన్నా, ఇప్పుడు కడతాల్లో కానీ ఎక్కడైనా సరే క్లాసులు జరుగుతున్నాయి, వాటికి అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు వెంటనే వెళ్ళటమే కానీ మనం అటెండ్ అవ్వకుండా మానేసి తర్వాత అయ్యో వెళ్ళలేకపోయానని బాధపడాల్సిన అవసరం లేదు. అంటే నీ ముందు ఏముంది? క్లాస్ చెప్పాలి, లేకపోతే క్లాస్కి వెళ్ళాలి, లేకపోతే ఈరోజు నేను స్వాధ్యాయం చెయ్యాలి అనుకున్నాను, చెయ్యాలి. ఈరోజు ఇన్ని గంటలు ధ్యానం చెయ్యాలి అనుకుంటే చెయ్యాలి. నీ ముందు ఏ పని ఉంటే, బుద్ధ భగవానుడు చెబుతున్నాడు, నీ ముందు ఏ పని ఉంటే ఆ పని చేయటమే నీకు మంచి పని అవుతుంది. అంటే ప్రకృతి నీ ముందు పెట్టిన పని చేయటమే మంచి పని అని చెప్పాడు. అంటే ఏదైనా సరే ఇక మన ముందు ఉన్న పనిని మనం చెయ్యవటమేనని చెప్పడం జరిగింది. అన్నిటికంటే ఇంకా మూడో పాయింట్కి ఏంటంటే, అన్నిటికంటే గొప్ప జన్మ ఏది?
అన్నిటికంటే గొప్ప జన్మ మానవ జన్మ. మానవ జన్మ గొప్ప జన్మ ఎలా అయింది అంటే, అన్ని జన్మలలో అనుభవాలు పొందుతూ పాఠాలు నేర్చుకుంటూ మానవ జన్మ మాత్రమే భగవంతుని తెలుసుకునే అవకాశం ఉందండి. దేవత జన్మల్లో కానీ జంతు జన్మల్లో కానీ భగవంతుణ్ణి చేరే అవకాశం లేదు. దేవతా జన్మల్లో శరీరం ఉండదు కాబట్టి సాధన చేయలేరు. జంతు జన్మల్లో మనసు బుద్ధి ఉండదు కాబట్టి వాళ్ళు సాధన చేయలేరు. కాబట్టి వాళ్ళకి బుద్ధి మేధస్సు ఏది ఉండదు జంతు జన్మల్లో. ఒక మానవ జన్మ మాత్రమే సాధన చేసి భగవంతుణ్ణి పొందే అవకాశం ఉంటుంది. అంటే సాధన చేయటానికి భగవంతుణ్ణి చేరటానికి అనువైన జన్మ. మరి మానవ జన్మ అన్నిటికంటా గొప్ప జన్మ అని ఎందుకు చెప్పారు శంకరాచార్యులు అంటే, అనే మనుష్యానం అంటే మానవుడు మహాత్ముడుగా ఎదగాలన్నా ఏదైనా కనిపెట్టాలన్నా, ఇప్పుడు మానవుడే కదా ఏదైనా ఒక రాకెట్ కానీ ఒక సెల్ కానీ ఏదైనా కనిపెట్టాలంటే మానవ జన్మలోనే అది సాధ్యమవుతుంది. జ్ఞానం పొందటానికి అన్ని జీవరాశుల కంటే మానవ జన్మలోనే దైవాన్ని చూడగలరు, దైవాన్ని చేరుకోగలరు. అండ్ మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష దర్శనం అని చెప్పారు కదా ఆదిశంకరాచార్యులు. అన్నిట్లకన్నా గొప్ప జన్మ మానవ జన్మ అని చెప్పడం జరిగింది. మరి 4వ పాయింట్ ఏమిటి అంటే, అన్నిటికంటే మంచి మార్గం యోగ మార్గం. అన్నిటికంటే యోగ మార్గం ఎందుకు మంచిదయింది అంటే, ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో పనులు ఉంటాయి. గొప్పగా చదువుకోవచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు, ఒక కలెక్టర్ అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు అవ్వచ్చు. 64 లలిత కళలు ఉన్నాయి. 64 కళల్లో 64వ కళ బ్రహ్మ జ్ఞానాన్ని పొందినప్పుడే మోక్షానికి చేరే మార్గం ఉంటుంది. నువ్వు ఎన్ని చదువులు చదివినా, ప్రాపంచకంలో ఎంత గొప్ప విద్య అభ్యసించినా, ఎన్ని పదవులు సంపాదించినా ఆధ్యాత్మిక జ్ఞానం పొందకుండా మోక్షాన్ని పొందలేవు. ఎన్ని పనులు చేసినా లలిత కళలు కొంత వయసు వరకే జీవితంలో చేయగలరు. వాటి వలన తృప్తిని పొందగలుగుతారు. ఎలా అంటే, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు, ఒక లాయర్ ఉన్నారు, ఒక కలెక్టర్ ఉన్నారు. వారు 60 ఏళ్ల వరకు ఆ ఉద్యోగాన్ని చేస్తారు. ఎంతో తృప్తిగా ఆ ఉద్యోగాన్ని చేసి రిటైర్ అవుతారు. కానీ ఈ యోగ మార్గం వరకు, ఈ యోగ మార్గం మాత్రం చివరి క్షణము వరకు పట్టుకొని ఉండొచ్చు. తుది శ్వాస విడిచే వరకు మనం ఈ మార్గాన్ని, అంటే మనం ధ్యానం చెయ్యవచ్చు. మిగిలిన అయినా సరే రిటైర్ అవ్వవలసిందే. పాటలు పాడేవారు కానీ, ఆటలు ఆడేవారు కానీ, ఎవరైనా సరే కొంత వయసు వచ్చాక రిటైర్ అవుతారు. కానీ ఈ శ్వాస మీద ధ్యానం అనేది నువ్వు చివరి శ్వాస వరకు చేయవచ్చు. అంటే అన్నిటికన్నా గొప్ప మార్గం యోగ మార్గము. అన్ని కళల్లో కన్నా గొప్పది బ్రహ్మజ్ఞానం పొందటమే. మరి అన్నిటికంటే గొప్ప పుణ్యకర్మ ఏది? అన్నిటికంటే 5వ పాయింట్, అన్నిటికంటే గొప్ప పుణ్యకర్మ ఏది? మానవుడు ఎన్నో కర్మలు చేస్తుంటాడు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాడు. పూజలు చేస్తుంటారు, యజ్ఞయాగాదులు చేస్తుంటారు, స్తోత్రాలు చదువుతారు, భజనలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, అన్నీ చేస్తారు. అంటే సత్కర్మలు చేసి వాటి ఫలితం ఆశించకుండా ఉంటే, ఆ ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తే దానిని సత్కర్మ అంటారు. అందుకే కృష్ణ భగవానుడు నిష్కామ కర్మ చేయమన్నారండి. నిష్కామ కర్మ అంటే నువ్వు ఏ పనన్నా చెయ్యి, ఫలితాన్ని నాకు అర్పించు అని చెప్పాడు భగవంతుడు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు, ఏ పనైనా చెయ్యి, నువ్వు ఫలితాన్ని ఆశించకుండా చేసినప్పుడు అది నిష్కామ కర్మ అవుతుంది. నువ్వు చేసిన నిష్కామ కర్మ ఫలితం వల్లనే నువ్వు నీ జీవితంలోకి సద్గురువు వస్తాడు. అంటే నువ్వు ఎప్పుడైతే ఫలితం ఆశించకుండా కర్మ చేశావో భగవంతుడికి కృపకు ప్రాప్తుడవుతావు. అప్పుడు భగవంతుడు పరమాత్మ రూపంలో నీ దగ్గరకు సద్గురువును పంపించాడు. అంటే మనం అందరం
గత జన్మల్లో చేసిన సత్కర్మల ఫలితం వల్లనే ఈరోజు అద్భుతమైన పరమాత్మ లాంటి సద్గురువుని పత్రిజీ గారిని మనం పొందాము. ఈ మార్గంలోకి మనం రాగలిగాము. అంటే సత్యాన్ని బోధించే సద్గురువుల్ని మనం పొందగలిగాము. అంటే సత్యాన్ని ఆశ్రయించే బుద్ధి మనకు కలుగుతుంది. ఆ సత్యాన్ని మనం చేరగలము. ఇంకా ఏం చెప్తున్నారు? యోగం యోగం చేసి అంటే ఈ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది జ్ఞానిగా మిగిలిపోతాము. అన్నిటికంటే గొప్ప కర్మ ఏమిటి అంటే సత్కర్మ. అంటే అందరికీ జ్ఞానం బోధించటమే అన్నిటికన్నా గొప్ప సత్కర్మ. మీరు ఎన్ని దానాలైనా చెయ్యండి. అన్నదానం చేశారు, వస్త్రదానం చేశారు, విద్యాదానం చేశారు, అలాగే వైద్య దానము చేశారు. ఎన్ని దానాలు చేసినా అవి ఈ జన్మ వరకే. మీరు జ్ఞానదానం చేసినప్పుడు మరలా అది ఉన్నత లోకాలకి తీసుకువెళ్ళటానికి ఉపయోగపడుతుంది కాబట్టి, వాళ్ళ ఆత్మోన్నతికి ఉపయోగపడుతుంది కాబట్టి, అన్నిట్లకన్నా గొప్ప దానం జ్ఞానదానము అని భగవంతుడు చెప్పటం జరిగింది. ఇంకా మరి 6వ పాయింట్‌కి వచ్చేటప్పటికి ఏమిటి? అందరికంటే గొప్పవాడు, మంచివాడు ఎవ్వరు? అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే, అందరికంటే గొప్పవాడు యోగి అని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు ఏమి చెప్పాడు అర్జునుడితోటి? నువ్వు యోగివిగా అర్జున అన్నాడు. అంటే యుద్ధం చేయమన్నాడు. యుద్ధం చేసినప్పటికీ నువ్వు యోగివిగా అన్నాడు. అంటే నువ్వు దాన ధర్మాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినప్పటికీ పేరు ప్రతిష్టలు ఉన్నవారు, పదవులు ఉన్నవారు చాలా గొప్పవారు అని ఈ ప్రాపంచిక జీవితంలో అనుకుంటూ ఉంటారండి. కానీ కృష్ణ భగవానుడు యోగే గొప్పవాడు అని చెప్పాడు. అంటే యోగి వల్ల లోకానికి ఎంతో ఉపకారం జరుగుతుంది. ఇప్పుడు మన పత్రిజీ గారి వలన ఈ లోకానికి, ఈ ప్రపంచంలో ఎంతో ఉపకారం జరిగింది. సత్యాన్నే బోధించారు. ఆ సత్యాన్ని పట్టుకొని అందరూ ఉన్నతంగా ఎంతో ఆనందంగా ఈరోజు జీవించగలుగుతున్నారు. అంటే ఇక్కడ యోగికి అరిషడ్వర్గాలు అదుపులో ఉంటాయండి. అరిషడ్వర్గాలు ఉండకూడదని కాదు. మనసు అరిషడ్వర్గాలు ఎప్పుడు యోగికి అదుపులో ఉంటాయి. మరి యోగికి ఎప్పుడు అహంకారం, మమకారాలు ఉండవు. అహంకారము ఉండదు, మమకారము ఉండదు. ఈర్ష్య, ద్వేషాలు ఉండవు. ఒకరి మీద ఈర్ష్య ఉండదు, ఇంకొకరి మీద ద్వేషము ఉండదు. ఎవరిని నాశనం చెయ్యాలని యోగి అనేవాడు కోరుకోడండి. ఎప్పుడు ఎవరిని నాశనం చేయటానికి కోరుకోడు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో గొప్ప సైంటిస్టులు ఉన్నారు. ఆ సైంటిస్టులు ఏం చేస్తున్నారు? కొన్ని బాంబులు కనిపెడుతున్నారు. ఆ బాంబులు కనిపెడితే ఆ బాంబులు యుద్ధంలో ఇంకో దేశం మీద వేసినప్పుడు ఆ దేశం నాశనం అవుతుంది. అంటే అలాంటి వినాశకరమైన పనులు యోగి ఎప్పుడూ చేయడు. అంటే పత్రిజీ తన శరీరం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. తన కుటుంబం గురించి ఆలోచించలేదు. తన పిల్లల గురించి ఆలోచించలేదు. మరి ఎవరి కోసం ఈ త్యాగం అంతా చేశారు అని అందరి కోసం, లోకంలో అందరూ ఆనందంగా, సంతోషంగా జీవించాలని తన జీవితాన్నే త్యాగం చేశాడు. అంటే ప్రేమ తత్వంతో అందరికీ, అందరూ నావాడు అనుకునేటట్టు ప్రేమతత్వంతో ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని బోధించారు అండి. కరోనా టైంలో అందరూ భయంతో, చావుకు భయంతో వణికిపోతుంటే పత్రిజీ గారు రోజు సందేశాలు ఇచ్చారు. నీకు చావు లేదు, ఆత్మకు చావు లేదు అని రోజు సందేశాలు ఇస్తూ ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చారు. అంటే ఈ శిష్యులకు జ్ఞానబోధ చేసి ఆ శిష్యులను ఉన్నతంగా ఎదిగేటట్టు యోగి అనేవాడు చేస్తాడు. యోగి ఆలోచనలు ఎప్పుడు అందరినీ ఉన్నతంగా తనంతట వాడిని చెయ్యాలి అనుకుంటారండి. లోకంలో ఎంతో మంది గురువులు ఉన్నారు, కానీ నాలాగా అందరూ కూడా ఎదగాలనుకునే వాళ్ళు మన గురువులేనండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరు నా అంతటి వాళ్ళు కావాలి, అందుకే మీరు ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు, నీకు ఎంత వస్తే ఆ జ్ఞానాన్ని నువ్వు 10 మందికి పంచినప్పుడు నీ జ్ఞాన పరిధి ఇంకా పెరుగుతుంది అని చెప్పారనమాట. అంటే 90 మంది నాశనం చెయ్యాలని ఉంటే భూమి మీద, అంటే అందరూ జ్ఞానవంతుల్ని చెయ్యాలనేమో యోగులు కోరుకుంటున్నారు. 10 మంది
యోగుల ధ్యాన ఫలం వల్లనే మనం ప్రపంచమంతా ధర్మంగా ఉండగలుగుతున్నాము. ఈ భూమి మీద శాంతి ఉంది అంటే యోగులు వలనే. అంటే యోగులు ధర్మాన్ని ఆచరిస్తూ సత్యంలో జీవిస్తున్నారు. ప్రపంచంలో ఎన్ని చదువులున్నా, ఎన్ని పదవులున్నా, ఎన్ని డిగ్రీలున్నా అహంకార మమకారాలు వాళ్ళల్లో ఉంటాయండి. నేను చదివాననే అహంకారం ఉంటుంది. నా వాళ్ళు అనే మమకారము ఉంటుంది. కానీ యోగి అయిన వాడికి అహంకార మమకారాలు ఉండవు. అందరూ నా వాళ్ళు అనుకుంటారు. అంతో యోగి అయినప్పుడు ఎంతో వినయం వస్తుందండి. అంటే దీన్ని బట్టి మనం యోగి అందరికంటే గొప్పవాడు అని తెలుసుకున్నాము. ఇక ఏడో పాయింట్ ఏమిటి అంటే, నీ ముందు ప్రత్యక్షమైన ప్రతివాడు గొప్పవాడే. నీ ముందు నీకు ఎదురైన వాడు ప్రతివాడు గొప్పవాడే. ఎలా అంటే మరి లోకంలో హత్య చేసిన వాడు ఉన్నాడు, దొంగతనం చేసిన వాడు ఉన్నాడు, ఇంకా క్రూరమైన పనులు చేసిన వాడు ఉన్నాడు. మరి వాళ్ళ శరీరాల్లో మనం ఎవరిని చూడాలి? ఆత్మను చూడాలి అంటాడు. భగవంతుడిని చూడాలి. ఈ శరీరాలు, మనసు అనేవి అంటే వాళ్ళల్లో వాళ్ళ శరీరాన్ని, మనసుని నువ్వు చూడవద్దు. ఆచారాల ప్రకారం మనం బయటికి వెళ్ళినప్పుడు కట్టెలు మోసేవాడు ఎదురైనా, ఒక పిల్లి ఎదురొచ్చినా మనం వెళ్ళము. అంటే ఎందుకు? మనకి ఎదురు వచ్చాడు, ఏదో ఒకటి నష్టం జరుగుతుంది అని మన మనసులో ఆ భావం ఉండటం వలన వెళ్ళలేకపోతున్నాం. అలా ఆ భావంలో నీ భావం మారినప్పుడు ఆ పెళ్లిలో కూడా ఆత్మస్వరూపమే, ఆ కట్టెలు మోసేవాడు కూడా ఆత్మస్వరూపమే, వారు భగవంతు స్వరూపాలే అనుకున్నప్పుడు నీ మనసులో ఉన్న ఆ భావం తొలగినప్పుడు ఏమీ కాదు అనేది మనం తెలుసుకోవాలి. అందరిలో దైవాన్ని చూడాలి. బుద్ధి భగవానుడు చెబుతున్నాడు. అంటే వారు దైవ స్వరూపులే. ఇక్కడ చెప్పాడు. బుద్ధ భగవానుడు ఏం చేశాడు అంటే అన్ని ఊరూరా జ్ఞానాన్ని బోధిస్తూ తిరుగుతున్నాడండి. ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామం గుండా వేరే గ్రామానికి వెళ్ళే సమయంలో అక్కడ అడవిలో అంగుళీమానుడు అనే రాక్షసుడున్నాడు. స్వామి మీరు అటు వెళ్ళవద్దు అని చెప్పారట ఆ గ్రామ ప్రజలు. కానీ నేను వెళతాను అని బుద్ధ భగవానుడు వెళ్ళాడట. అక్కడ అంగుళీమానుడు ఏం చేస్తున్నాడు అంటే తన గురువుకు దక్షిణ ఇవ్వటానికి 1000 అంగుళాలు అంటే 1000 బొటన వేళ్ళు మాలగా ధరిస్తూ అవి గురుదక్షిణగా ఇవ్వాలనుకున్నాడట. అంటే 1000 బొటన వేళ్ళు మాలగా ధరించటానికి అప్పుడు బుద్ధ భగవానుడు వెళ్ళే సమయానికి అన్నాడట, నువ్వు నా దగ్గరకు రావద్దు, నిన్ను కూడా చంపేస్తాను. నేను ఇప్పుడు వరకు 999 మందిని చంపాను. నువ్వు 1000వ వాడివి కాబట్టి నిన్ను కూడా చంపేస్తాను అన్నాడట. రా, నేను వస్తాను నీ దగ్గరికి. నీకు అలా ఉపయోగపడితే నాకేమిటి? నేను చనిపోతే ఆ గ్రామ ప్రజలకి ఏ ఉపయోగం ఉండదు. నేను ఇలా చనిపోతే నీ చేతిలో నీకు ఉపయోగపడతాను కదా అని దగ్గరకు వెళ్ళాడట బుద్ధ భగవానుడు. అప్పుడు అంగుళీమానుడితో బుద్ధుడు అన్నాడట, నువ్వు ఆ చెట్టు కొమ్మని ఒకటి నన్ను చంపే ముందు ఆ చెట్టు కొమ్మని ఒకటి నరికి తీసుకురా అన్నాడట. చెట్టు కొమ్మని నరికి తీసుకువచ్చాడట. సరే ఇప్పుడు నరికి తెచ్చావు కదా, మరి ఆ చెట్టు కొమ్మను మరలా అతికించు అన్నాడట. ఎలా సాధ్యమవుతుంది అన్నాడట. మరి కొమ్మని అతికించలేనప్పుడు, ఒకరి ప్రాణం తీసినప్పుడు, ఆ ప్రాణం నువ్వు పొయ్యలేనప్పుడు ప్రాణం తీసే హక్కు నీకెక్కడ ఉంది? అంటే నువ్వు ప్రాణం తీసావు, నువ్వు మళ్ళీ ప్రాణం పొయ్యలేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎక్కడ ఉంది అని ప్రశ్నించేటప్పటికి ఆ అంగుళీమానుడికి జ్ఞానోదయం అయ్యి బుద్ధుడి కాళ్ళ మీద పడిపోయాడటండి. బుద్ధుడు కాళ్ళ మీద పడితే అప్పుడు బుద్ధుడు జ్ఞానాన్ని బోధించాడు. అంటే అక్కడ బుద్ధుడు ఏం చూశాడు? రాక్షసుడు లాంటి అంగుళీమానుల్లో కూడా ఆత్మస్వరూపాన్నే చూశాడు. అంటే మనం ఇక్కడ ఏం చెబుతున్నారు? పత్రిజీ గారు మనలో అజ్ఞానాన్ని తొలగించి అహంకారాన్ని తొలగించటానికే చూస్తూ ఉంటారు. మరి పత్రిజీ గారిని TV9 వాళ్ళు ఎంతో విమర్శించినా కానీ 2012లో ఎంతో విమర్శించినా కానీ ఎంతో సహనంతో ఓర్చుకున్నారు. ఒక్క మాట అనలేదు. అంటే వారిలో కూడా ఆయన దైవాన్నే చూశారు.
మనలో అజ్ఞానము అహంకారం మీదే గురువులకు కోపం ఉంటుంది, కానీ ప్రతి వ్యక్తిలో దోషాలు చూడకుండా వారిలో మంచితనాన్ని చూడాలి, వారిలో దైవాన్ని చూడాలి. అందుకే మనం ఎంత సహనంతో ఉంటే అంత ప్రగతిగా ఉంటుంది అని జ్ఞాన నవరాత్రాల్లో పత్రిజీ గారు మనకు సహనమే ప్రగతి అని చెప్పారండి. అంటే ప్రతి వ్యక్తిలో నువ్వు ఆత్మను చూడగలగాలి అని చెప్పారు. ఇంకా 8వ పాయింట్ ఏమిటి అంటే, అన్నిటికంటే గొప్ప విద్య, అన్నిటికంటే గొప్ప విద్య ఏమిటి అంటే బ్రహ్మ విద్య. అంటే 64 కళల్లో చిట్ట చివరి కళే బ్రహ్మ విద్య. 64 కళలు దైవాన్ని చేర్చలేవు. అంటే బ్రహ్మ విద్య నేర్చుకుంటేనే నువ్వు దైవాన్ని చేరగలవు. ప్రాపంచిక విద్యలు మనల్ని ఎంతో, ఎప్పటికీ ప్రాపంచిక విద్యలు దైవాన్ని చేర్చలేదు. ఇది తెలుసుకుంటే బ్రహ్మ విద్య నేర్చుకోవాలనే తపన మనలో ఎంతో తపన ఉంటుంది. ఒకసారటండి విష్ణుమూర్తి గారు వైకుంఠంలో కూర్చొని ఒక పుస్తకం రాస్తున్నారటండి. రాస్తుంటే నారద మహర్షి అక్కడికి వచ్చాడట. వచ్చి, ఏమిటి స్వామి రాస్తున్నారు అంటే, నేను నన్ను ఇష్టపడే వాళ్ళ లిస్టు రాస్తున్నాను అన్నాడట. సరే అని ఆ పుస్తకంలోకి నారద మహర్షి కుతూహలంగా తొంగి చూశాడట. మొదటి పేరు నారద మహర్షిదే ఉందట. అప్పుడు నారద మహర్షికి ఎంతో ఆనందం వేసి, ముల్లోకాల్లో అందరికంటే నన్ను భగవంతుడు ఇష్టపడుతున్నాడు అని చెప్పి అందరికీ చెప్పుకుంటూ భూలోకానికి వచ్చాడండి. భూలోకానికి వచ్చి అప్పుడు ఆంజనేయ స్వామి ధ్యానం చేసుకుంటుంటే, ఆంజనేయ ఇది విన్నావా, భగవంతుణ్ణి ఇష్టపడే వాళ్ళ లిస్టులో నేనున్నాను మొదటిగా అని చెప్పాడట. అలా చెప్పి ఏం చేశాడు, అందరికీ చెప్పి మరలా వైకుంఠానికి వెళ్ళిపోయాడట. రోజుల తర్వాత మరలా విష్ణుమూర్తి గారు ఏం చేస్తున్నారు, ఇంకొక పుస్తకం రాస్తున్నారట. ఏమిటి స్వామి రాస్తున్నారు అంటే, నేను ఇష్టపడే వాళ్ళ లిస్టు రాస్తున్నాను అన్నాడట. అంటే భగవంతుడు ఇష్టపడే వాళ్ళ లిస్టు రాస్తున్నారట. అప్పుడు ఆ పుస్తకంలోకి తొంగి చూస్తే మొదటి పేరు ఆంజనేయ స్వామిది ఉందట. అప్పుడు నారద మహర్షి ఎంతో దుఃఖపడ్డాడట. నేను రోజు భగవంతుడి స్మరణ చేస్తూ ఏ కోరిక లేకుండా నిరంతరం నారాయణ జపం చేస్తుంటే భగవంతుడు నన్ను ఇష్టపడట్లేదు అని ఎంతో బాధతో తండ్రి అయిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడటండి. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను భగవంతుడు ఇష్టపడట్లేదు. అప్పుడు చెప్పాడట బ్రహ్మదేవుడు, నాయన భగవంతుడు ఇష్టపడాలి అంటే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము పొందితేనే భగవంతుడు ఇష్టపడతాడు. కాబట్టి నీ తోడబుట్టిన సనక సనందాదుల దగ్గర నువ్వు ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకొని భగవంతుడికి ఇష్టడుగా మారు అని చెప్పాడట. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, భగవంతుడికి ఇష్టలుగా మారాలి. నాకు భగవంతుడి ఇష్టము అనటం కాదు. మనం భగవంతుడికి ఇష్టలుగా ఎలా మారతాము అంటే, భగవంతుడికి ఇష్టలుగా మారాలి అంటే మనం మన గురువు గారు బోధించిన శ్వాస మీద ధ్యానమే చేయాలి. అంటే దేవుడంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అంటారు. పూజలు చేస్తారు, స్తోత్రాలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు. అలాగే భగవంతుడి కోసం తీర్థయాత్రలు చేస్తారు. కానీ ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అంటే, ఒక నిమిషం ధ్యానం 100 జన్మల కర్మల దగ్ధం అన్నారు. అలాగే ఒక గంట ధ్యానం 1,000,000 యాగ ఫలం అని చెప్పారు. పూజా విధానంలో ధ్యానం కూడా చెప్పబడింది. 16 ఉపచారాల్లో ధ్యానం సమర్పయామి అని చదువుతారు. కానీ పూజారులు ధ్యానం గురించి వివరణ చెప్పలేదు కాబట్టి మనకు అర్థం కాలేదు. అత్రిజీ గారు వచ్చిన తరువాతే ఈ ధ్యానం తెలిసింది. అందరూ ధ్యానం చేసి ఈరోజు ఎంతో ఆనంద స్థితిలో ఉంటున్నారు. అంటే ఇక్కడ ఆత్మ జ్ఞానము అంటే ఏమిటి అంటే, ఆత్మ గురించి తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానము. మరి ధ్యానం చేయటం అంటే మనం ఆత్మ మీద దృష్టి పెట్టటమే ధ్యానము. ఇక బ్రహ్మజ్ఞానము అంటే ఏమిటి, సృష్టిలో ఉన్నవన్నీ ఆత్మ పదార్థాలే. ఈ సృష్టిలో మన కంటికి కనిపించేవన్నీ ఆత్మ పదార్థాలే. ఈ
బ్రహ్మాండం గురించి తెలుసుకోవటమే బ్రహ్మ జ్ఞానము అవుతుంది. అంటే ఇక యోగికి మరి అంటూ ఉంటారు. పత్రిజీ గారు మరి యోగి కదా! అరిషడ్ వర్గాలు అదుపులో ఉన్నాయి కదా! ఆయనకి ఎందుకు కోపం వస్తుంది? అంటే కొన్ని లక్షల మందిని సైలెంట్‌గా కూర్చోబెట్టగలుగుతున్నారు ఆయన. అంటే దూర్వాసు ముని కోపం లోక కళ్యాణానికి ఎలా ఉపయోగపడిందో, పత్రిజీ గారి కోపం గాని, రాఘవరావు గారి కోపం గాని, అంటే వాళ్ళ కోపం లోకానికి, లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. వారి కోపం మన అజ్ఞానం మీదే కానీ మన మీద కాదు అని అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఎన్ని డిగ్రీలు, ఎన్ని చదువులున్నా, ఎన్ని పదవులున్నా అహంకారం పెరుగుతుంది. బ్రహ్మజ్ఞానం పొందిన వారు వినయంతో ఉంటారు. అంటే సప్త మహర్షులు, సప్త ఋషులను, అంటే మనం ఈ రోజు కూడా బ్రహ్మజ్ఞానం పొందిన సప్త ఋషులను ఎప్పుడూ మర్చిపోవటం లేదు కదా! ఎప్పుడూ ఋషులందరూ మనకు బోధించిన జ్ఞానాన్ని మర్చిపోవటంలా. కానీ ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎన్ని పదవులు సంపాదించినా, ఎంత ధనం సంపాదించినా వారిని ఈ జన్మ వరకే గుర్తుంచుకుంటారు. బ్రహ్మ జ్ఞానం పొందిన మహర్షులను జన్మ జన్మలకు ఎన్ని యుగాలు మారినా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు రమణ మహర్షిని గాని, బుద్ధ భగవానుడిని గాని అందరినీ మనం ఎందుకు గుర్తుకుంచుకుంటున్నాం? వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని పదే పదే మనం మననం చేసుకుంటున్నాం. పత్రిజీ గారు కూడా చెప్తారు. నేనేమి కొత్తది బోధించటం లేదు. కృష్ణుడు చెప్పింది, రాముడు చెప్పింది, అందరూ చెప్పిందే నేను బోధిస్తున్నాను, మరలా గుర్తు చేస్తున్నాను అని చెప్తూ ఉండేవారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బ్రహ్మ జ్ఞానం పొందిన వారే గొప్పవారు. ఇక 9వ పాయింట్, అన్నిటికంటే గొప్ప దానం ఏది? జ్ఞాన దానం. యజ్ఞయాగాదులుంటే ఎంతో ధనం ఉంటే యజ్ఞయాగాదులు చేస్తారండి. ప్రాపంచికంలో ఆ దానాలు ఏం చేస్తూ ఉంటారు? ధనం ఉంటే అన్నదానాలు, వస్త్రదానాలు, విద్యాదానాలు, వైద్య దానాలు చేస్తూ ఉంటారు. అంటే అన్నదానం, అన్నం కడుపు నిండా పెట్టారు, అది సాయంత్రానికి అరిగిపోతే ఆ దాన ఫలితం పోతుంది. వస్త్రదానం చేశారు, ఆ వస్త్రాలు చిరిగిపోతే ఆ దాన ఫలితం పోతుంది. విద్యాదానం చేశారు, ఈ జన్మ ఉన్నరకు ఉన్నతమైన ఉద్యోగం చేసుకొని హాయిగా జీవించగలుగుతాడు, ఈ జన్మ వరకు ఆ దాన ఫలితం ఉంటుంది. అలాగే వైద్య దానం చేసినా ఈ జన్మ వరకే ఉంటుంది. కానీ జ్ఞానదానం చేస్తే అది జన్మ జన్మలకు ఉపయోగపడుతుంది. జ్ఞానం పొంది మనం ఈరోజు ఎంత ఆనందంగా ఉంటున్నామో అందరూ అంత ఆనందంగా ఉండాలి అంటే మనం ఆ జ్ఞానదానమే చేయాలి. సర్వే జన సుఖినో భవంతు అంటారు. అందరినీ సుఖంగా మనం ఉండనివ్వాలి. అంటే అందరూ సుఖంగా ఉండనివ్వాలి అంటే మరి ప్రాపంచకంలో మనకేం తెలుసు? పాపం తెలుసు, పుణ్యం తెలుసు. పాపకర్మలు చేయకూడదు, పుణ్యకర్మలు చెయ్యాలి అని పండితులు చెప్తుంటారు. అంటే పూజలు చేసిన, స్తోత్రాలు చదివిన, మరి ఇన్ని చేసి మరి మాంసం తింటే మరి ఆ దాన నువ్వు పూజ చేసిన ఫలితం పోతుంది కదా! ఇక్కడ పాపకర్మ చేస్తున్నావు అంటే అహం బ్రహ్మాస్మి, తత్వం అస్మి, సర్వం కల్విదం బ్రహ్మ అని వేదాల్లో వాక్యాలు తెలుసుకున్నావు. కానీ మాంసాహారం మానమని ఎవరూ చెప్పటంలా. అవన్నీ బోధిస్తున్నారు. కానీ పత్రిజీ గారు ఒక్కరే మాంసాహారం మానాలి, ప్రతి ఒక్కరూ శాకాహారి కావాలి, అలాగే శాకాహార జగత్ కావాలి అని కోరుకున్నారు. అంటే అవి ఆ ఆ జీవులు ఏ అనుభవాల కోసం, ఏ పాఠాల కోసం భూమి మీదకి వచ్చాయో ఆ జీవిని ఆ అనుభవాలు పొందనివ్వాలి. అందుకే మనం ఆ అనుభవాలు వాటిని పొందనివ్వాలి కాబట్టి ఆ జ్ఞానం అందరికీ పంచినప్పుడే శాకాహారిగా మారుతున్నారు. అంటే నువ్వు జ్ఞాని ఎప్పుడు జ్ఞానం పొందినప్పుడే శాకాహారిగా మారి జ్ఞానం పొందుతూ ఆ జ్ఞానాన్ని అందరికీ పంచగలుగుతాడు. అంటే ఇక మనం ఆఖరి పాయింట్ వచ్చేటప్పటికి ఏమిటి అంటే అన్నిటికంటే గొప్ప పని ఏది అంటే అన్ని జీవులు స్వేచ్ఛగా బ్రతకనివ్వటమే గొప్ప పని అని చెప్పారు మన గురువు గారు పత్రిజీ గారు. అన్ని జీవులను భూమి మీద స్వేచ్ఛగా బ్రతకనివ్వటమే గొప్ప పని అని చెప్పారు.
పత్రిజీ గారు ఏం చెప్పారు అంటే, నువ్వు ధ్యానం చేసినా చెయ్యకపోయినా ఏ జీవిని చంపవద్దు, మాంసాహారం తినవద్దు అని చెప్పారు. కోడి మేక చంపుతుంటే అది ఎంత భయపడుతుంటో అలాంటి బాధ అన మన పిల్లలకు ఏదైనా అంత కష్టం వచ్చినప్పుడు విలవిలలాడిపోతున్నామే. అంటే పిల్లలకి ఏదన్నా దెబ్బ తగిలినా ఎంత విలవిల్లాడిపోతున్నాము. మరి ఆ జీవిని చంపేటప్పుడు అది ఎంత బాధపడిందో మనం కూడా అంత బాధపడుతున్నాం. తల్లి తండ్రి చనిపోతే అయ్యో పాపం అంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే ధర్మరాజు ధర్మం చెప్పేటప్పుడు ఏం చెప్పాడు అంటే, తన పుత్రుడికైనా పక్కవాడికైనా ఒకే ధర్మం చెప్పాలి అన్నాడు. అంటే ధర్మాన్ని కాపాడిన వాడు అవుతాడు. అంటే మనవాళ్ళని ఒక మాట, పక్కవాళ్ళని ఒక మాట చెప్పకూడదు. అందరికీ శాకాహారులు కామనే చెప్పాలి. మాంసాహారం మానిపించి సాటి జీవులను రక్షించటమే, అన్ని జీవులను హాయిగా బ్రతకనివ్వటమే, బ్రతకనిచ్చిన వారం అయినప్పుడే ఈ భూమి ఎంతో పులకిస్తుంది. పత్రిజీ గారు మన చేత ఎంత మంచి పని చేయించారో కొంచెం ఆలోచించింది. సాటి జీవిని కాపాడితే భగవంతుడు ఎంతో హర్షిస్తాడు. అంటే దాని పిల్లలను కొడితే ఎవరైనా సరే తన తల్లి పెద్దవాడు చిన్నపిల్లల్ని కొడితే ఊరుకోదు కదా, తప్పు నాన్న, పెద్దవాడు చిన్నపిల్లల్ని కొట్టకూడదు అని చెబుతుంది. అలాగే సృష్టిలో అద్భుతమైన పని, అందరూ శాకాహారులు అయితే పొడమి తల్లి పులకిస్తుంది అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనం ఈరోజు తెలుసుకున్న విషయాలు ఏమిటి అంటే, ఫస్ట్ పాయింట్లో అన్నిటికంటే మంచి సమయం వర్తమానంలో జీవించటం, అన్నిటికంటే మంచి పని ప్రకృతి నీ ముందు పెట్టిన పని చేయటం. తర్వాత పాయింట్, అన్నిటికంటే గొప్ప జన్మ భగవంతుణ్ణి చేరుకునే జన్మ, భగవంతుణ్ణి తెలుసుకునే జన్మ, మానవ జన్మ అని తెలుసుకున్నాం. అన్నిటికంటే గొప్ప మార్గం యోగ మార్గం అని తెలుసుకున్నాం. అన్నిటికంటే గొప్ప పుణ్యకర్మ సత్కర్మ, అంటే ఫలితం ఆశించకుండా చేసే కర్మే, అదే జ్ఞానదానం అని తెలుసుకున్నాం. అందరికంటే గొప్పవాడు ఎవరు, మంచివాడు ఎవరు అంటే యోగి అని తెలుసుకున్నాం. నీ ముందు ప్రత్యక్షమైన ప్రతివాడు గొప్పవాడే అని తెలుసుకున్నాం. అన్నిటికంటే గొప్ప విద్య బ్రహ్మ విద్య అని తెలుసుకున్నాం. అన్నిటికంటే గొప్ప దానం జ్ఞానదానం అని తెలుసుకున్నాం. అన్నిటికంటే గొప్పవని అన్ని జీవులను స్వేచ్ఛగా బ్రతకనివ్వటమే అని ఈరోజు క్లాస్ ద్వారా మనం తెలుసుకున్నాము. పత్రిజీ గారు ఆశించినట్టు పత్రిజీ గారి ఆశయం ముందుకు నడపాలి అంటే మనం శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, జ్ఞాన జగత్ అంటే ధ్యాన జగత్తు, అందరూ ధ్యానం చేయాలి. అంటే ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ప్రతిరోజు గురువులు రాసిన పత్రిజీ గారు ఎన్నో పుస్తకాలు రాశారండి. అన్ని పుస్తకాలు మనం ప్రతిరోజు స్వాధ్యాయం, ఎంతసేపు ధ్యానం చేస్తాము అంతసేపు స్వాధ్యాయం చెయ్యాలి. అలాగే గురువులు బోధించిన సందేశాలు సజ్జన సాంగత్యం చెయ్యాలి. మనం సేవ చెయ్యాలి. సేవ అంటే మా దగ్గర ధనం లేదండి, మేమేం సేవ చెయ్యాలండి అంటే, నువ్వు సేవ అంటే నీ వాక్కు ద్వారా నీ సమయాన్ని ఇవ్వచ్చు. అందరికీ ధ్యానాన్ని బోధించు, జ్ఞానాన్ని బోధించు. నువ్వు ఎన్నో వనరులు నీకు భగవంతుడు ఇచ్చాడు. పత్రిజీ గారికి ఏమి ఇచ్చారు, మనకు అవే ఇచ్చారు. రమణ మహర్షికి కానీ పత్రిజీ గారికి కానీ కోటాను కోట్ల ఆస్తులు ఏమీ లేవు. వాళ్ళు నోటి ద్వారా వాళ్ళ జ్ఞానాన్ని మనకు అందరికీ అందించబట్టే ఈరోజు ఇంతమంది కోటాను కోట్ల మంది ధ్యానం చేసి ఎంతోమంది ఆనందంగా జీవిస్తున్నారు. కాబట్టి మనం కూడా ప్రతిరోజు ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సాంగత్యం చేయాలి, సేవ చేయాలి. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, రాఘవరావు గారికి, రాజలక్ష్మి అమ్మకు, అలాగే జూమ్ నిర్వహిస్తున్న మేడం గారికి, అలాగే స్వర్ణమాల పత్రిజీ మేడంకు, ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.